హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇప్పుడు కరెంట్ యూఎస్ సిట్యుయేషన్ చాలా హాట్ టాపిక్ అయిపోయింది వరల్డ్ వైడ్. సో, ఇండియన్ న్యూస్ ఛానల్స్‌లో గానీ, తెలుగు న్యూస్ ఛానల్స్‌లో గానీ, యూట్యూబ్ ఛానల్స్‌లో గానీ చాలా స్పెక్యులేట్ అవుతుంది న్యూస్. ఇండియన్ స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని, లేకపోతే డీపోర్ట్ అయిపోతున్నారని, ఎవరైతే ఇల్లీగల్‌గా ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అని చెప్పి, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఇందులో ఎంత నిజము, ఎంత అబద్ధం అని తెలుసుకుందాం. మన తెలుగు ఛానల్స్‌లో గానీ, యూట్యూబ్ ఛానల్స్ చెప్పే అంత అయితే లేదు గానీ, అండ్ చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నారు. మనకు తెలుసో తెలియకో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాం బయటికి. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు నేనేమైతే చూశానో, నేనైతే గమనించానో, పాస్ట్ 1 వీక్ నుంచి ఏమేమి జరుగుతున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్‌లీ స్టూడెంట్స్‌కి ఇబ్బందుందా అంటే ఖచ్చితంగా ఇబ్బందుంది. ఎందుకంటే ఇదివరకులాగా పార్ట్ టైమ్ చేసుకొని కాలేజ్ ఫీజు గానీ, మంత్లీ అపార్ట్మెంట్ రెంట్స్ కానీ, లేకపోతే అవసరాలకి ఫుడ్‌కి, గ్రాసరీస్‌కి, కాలేజ్ పోవడానికి, ట్రాన్స్‌పోర్టేషన్‌కి అన్నిటికీ డబ్బులు అవసరం. సో, ఎవరైతే ఇండియా నుంచి స్టూడెంట్ వీసాతో యూఎస్‌కి వస్తున్నారో వాళ్ళకి ఎనఫ్ ఫండ్స్ లేకపోయినా, ఇంట్లో నుంచి సపోర్ట్ లేకపోయినా, ఓన్లీ జాబ్ చేసి సంపాదించుకొని మన మంత్లీ నీడ్స్ గానీ, కాలేజ్ ఫీజు కడదామంటే మాత్రం చాలా ఇబ్బంది. ముందులాగా సిచ్యువేషన్ లేదిప్పుడు. సో, సిచ్యువేషన్ చాలా టైట్ అయింది. ఈ రూల్ ఇది ఈరోజో నిన్నో వచ్చిన రూల్ కాదు. ఎప్పటినుంచో ఉన్న రూలే. కాకపోతే ఇది ఇప్పుడు చాలా టైట్ చేశారు. చాలా అగ్రెసివ్‌గా రైడ్స్ జరుగుతున్నాయి. చెకింగ్ జరుగుతుంది. సో, ఎవరైతే ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు డీపోర్ట్ అవుతున్నారని న్యూస్ స్పెక్యులేట్ అవుతుంది. అది నిజమే. కానీ ఇప్పటివరకు ఏమైనా స్టూడెంట్ పట్టుకున్నారా? డీపోర్ట్ అయ్యారా? అంటే ఎక్కడ న్యూస్ లేదు. ఎవరిని అడిగినా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటున్నారు. లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు అయినారు అంటున్నారు గానీ, సో, ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే జరగలేదు. అండ్ అక్కడ ఇక్కడ జరుగుండొచ్చు కొన్ని ఇన్సిడెంట్స్‌లో. ఇంకా బయట రాలేదు. కానీ ఇది ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అతని అడ్మినిస్ట్రేషన్‌లో మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే డిపోర్టేషన్ ఎవరు చేయాలంటే ఇల్లీగల్‌గా ఎవరైతే వస్తున్నారో ఈ కంట్రీకి, అంటే ఏ వీసా లేకుండా, ఏ స్టేటస్ లేకుండా బోర్డర్ దాటొచ్చే వాళ్ళు గానీ, అంటే యూఎస్ నైబరింగ్ కంట్రీస్ నుంచి వెనిజులా, మెక్సికో, క్యూబా, ఇంకా వేరే కంట్రీస్ నుంచి ఇండియా నుంచి కూడా ఎవరైతే ఇల్లీగల్‌గా వస్తున్నారో, అంటే బయట బ్రోకర్స్‌కి మనీ ఇచ్చి ఈ కంట్రీ ఎంటర్ అయ్యి ఎర్న్ చేసుకుందామనో, వేరే వేరే పనులు చేసుకుందామని వచ్చేవాళ్ళు ఇల్లీగల్ వర్కర్స్ అనమాట. సో, వాళ్ళకి ఏ స్టేటస్ ఉండదు. సో, వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకుంటుంటే రేట్ జరిగితే పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డిపోర్ట్ అవుతారు. అండ్ ఎవరైతే ఇండియా నుంచి స్టూడెంట్స్‌కి వస్తున్నారో వాళ్ళకి ఒక వీసా స్టేటస్ ఉంటుంది. మనం యూఎస్ కాన్సులేట్‌కెళ్ళి వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక వీసాతో వస్తాం. సో, మనం లీగల్. ఇక్కడ ఉండడానికి కానీ, ఇక్కడ చదువుకోవడానికి కానీ, చదువు అయిపోయిన తర్వాత జాబ్ వస్తే జాబ్ చేయడానికి కానీ. సో, వీళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. అంటిల్ అన్లెస్ మనం ఏదైతే చేయకూడని పనులు చేస్తామో ఆన్ క్యాంపస్‌లో మాత్రమే జాబ్ చేయాలి. సో, ఆన్ క్యాంపస్‌లో మనకు వీక్లీ 20 అవర్స్ మాత్రమే వర్క్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. సో, ఆన్ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఏం చేసినా ఇట్ కుడ్ బి రెస్టారెంట్స్, లేకపోతే మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ అని చెప్పి ఎక్కడ వర్క్ చేసినా పట్టుబడితే మాత్రం డిపోర్టేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అది చాలా రిస్క్ అండ్ సజెస్టెడ్ కూడా కాదు. సో, 1 ఆర్ 2 మంత్సో, నెక్స్ట్ 6 మంత్సో మనం చేసినా, చేయకపోయినా మనం సర్వైవ్ అయ్యేటట్టుగా మనమే వెతుక్కోవాలి. సో, వి నీడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీసో, లేకపోతే ఇంటి నుంచి, ఫ్రెండ్స్ నుంచి అందరూ ఈ టైంలో ఒక సపోర్టివ్‌గా ఉండాలి. ఇంకా ఈ సిచ్యుయేషన్‌కి మనం ఏం చేయలేం. సో, తప్పని పరిస్థితుల్లో మనం వద్దన్నా, కాదన్నా మనం ఉండడానికి, మన లివింగ్‌కి ఇంత ఎక్స్‌పెన్సెస్ ఉంటుంది. సో, దానికోసం ఖచ్చితంగా జాబే చేయాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే ఇంక మీరు రిస్క్ చేసి మరీ చేయకండి. సో, అట్‌లీస్ట్ ఏదో ఒక హెల్ప్ తీసుకోండి ఇంట్లో నుంచో. ఇంక తప్పని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈ కరెంట్ సిచ్యుయేషన్‌లో. సో, ఇండియన్ స్టూడెంట్స్‌నే పట్టుకోవాలి, వీళ్ళే టార్గెట్, ఇండియన్స్‌నే పంపించేయాలి అని ఎక్కడ ఉండదు. అండ్ ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఎవరు భయపడకండి. సో, మీ పిల్లలకి ఏమైనా అవుతుందా? డిపోర్ట్ చేస్తారని చెప్పి. కానీ మీరు ఎడ్యుకేట్ చేయండి. ఈ టైంలో చేయకపోవడం మంచిది. వేరే జాబ్స్ చేయొద్దండి. ఇంట్లోనే ఉండండి. ఏదో ఒకటి మేమే చూసుకుంటామని చెప్పి మీరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. సో, వాళ్ళేందనంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఏదో చేసుకొని, సంపాదించుకొని మనమే కడదాం ఫీజు, లేకపోతే మన బిల్స్ మనమే కట్టుకుందాం అన్న పరిస్థితుల్లో చేయడం వల్ల రిస్కే ఉంటుంది. సో, అది అయితే కొంచెం కష్టమే. సో, చేయొద్దనే చెప్తాను నేను. ఈ కంట్రీకి ఇండియన్స్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది రెవెన్యూలో. సో, మన ఫ్లైట్ ఎక్కిన కాడ నుంచి ఇక్కడ కాలేజెస్ ఫీజు గానీ, ఏం చేసినా అపార్ట్మెంట్స్ తీసుకున్నా, అక్కడ పెట్టే ప్రతి రూపాయి, ప్రతి డాలర్ యూఎస్ గవర్నమెంట్‌కి ఎంతో కొంత వెళ్తా ఉంటుంది. సో, టాక్స్ రూపంలో. సో, మన నుంచి ఇంత రెవెన్యూ వస్తుందంటే ఎవరు వదులుకోరు. మేబీ ఇంకా నెక్స్ట్ వీసాస్, లేకపోతే స్టూడెంట్ వీసాస్ కొంచెం టైట్ చేయడమో, కొంచెం తగ్గించడమో జరుగుతుందేమో గానీ, స్టూడెంట్స్‌ని రానీయకుండా చేయడమో, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించాలని టాపికే కాదు. అండ్ కమింగ్ టు హెచ్-1బీ. హెచ్-1బీ వీసా అంటే వర్క్ వీసా. ఎవరైతే హెచ్-1బీలో ఉండి వాళ్ళు రిలేటెడ్ వర్క్ చేస్తూ కంపెనీస్‌లో ఉన్నారనంటే సో, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. అది లీగల్ వర్క్ కింద వస్తుంది.
అది కాకుండా ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో H1B ఉండి కూడా జాబ్ లేని వాళ్ళు సర్వైవల్ కోసం వేరే జాబులు చేస్తూ ఆర్ జాబ్ ఉండి జాబ్ పోయి ఇప్పుడు బతకడానికో, గడవడానికో ఏదో జాబులు చేస్తుంటారు కదా! ఆ జాబ్ చేస్తే రిస్కే. సో, పట్టుబడితే మాత్రం డిపోర్టేషన్. పట్టుబడకపోతే ఓకే. బట్ ఎనీవేస్ ఇవన్నీ చేయడం చాలా రిస్క్. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ సినారియో అలానే ఉంది కాబట్టి ఇవి చేస్తే ప్రాబ్లము. ఇవి చేయకపోతే ప్రాబ్లమ్ ఉండదని చెప్తున్నాను. అండ్ మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య చాలా న్యూస్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఇక్కడున్న యూఎస్‌లో ఉన్న ఇండియన్స్ ఇండియాకి మూవ్ అయిపోతున్నారు. అది కేవలం ట్రంప్ వల్లే. ట్రంప్ వస్తున్నాడని చెప్పి భయంతోనో, లేకపోతే పంపించేస్తున్నారనో అదేం కాదు. ఎవరికి భయపడి కాదు. ఎవరి చాయిస్ వాళ్ళది. సో, ఇండియాలో ఉండాలా, యూఎస్‌లో ఉండాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యుంటారు కదా! సో, ఎక్కడ బావుంటే ఇక్కడ ఉంటారు. లేదు ఇక్కడి నుంచి మనం ఇండియా మూవ్ అయిపోవాలి. పేరెంట్స్‌తో ఉండాలి. అక్కడ మన ఊర్లో మనం ఉండాలని చెప్పి డిసైడ్ అయితే వెళ్తున్నారు. అంతేగాని ట్రంప్ వచ్చాడు, ఇక్కడ కష్టంగా ఉంటుంది, ఇండియన్స్‌కి చాలా ఇబ్బందులు పెడతాడు అనైతే కాదు. ట్రంప్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏందనంటే ఇక్కడున్న అమెరికన్స్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి, వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఎక్కువ బాగుండాలని చెప్పి. అంతేగాని ఇండియన్స్‌ని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఉండకూడదు అనేది కాదు. సో, ఆయన అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ అనమాట. సో, దాన్ని మనం ఏం క్వెషన్ చేయలేం. సో, మనలో మనం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అని నా ఫీలింగ్. సో, ఇందాకే న్యూస్ కూడా చూసాను. న్యూస్‌లో అయితే మరీ ఘోరంగా చెప్తున్నారు. ఎక్కువ స్ట్రెస్ చేసి ఇంకా పేరెంట్స్ కూడా భయపడిపోయేలా చెప్తున్నారు. బట్ అందులో చాలా నిజమే ఉంది. బట్ కానీ ఇంకేం చేయలేము ఈ సిట్యుయేషన్‌లో. ఖచ్చితంగా ఇంగ చేయకూడదు జాబ్స్ అన్నప్పుడు చాలా ఇన్‌కమ్ ఆగిపోతుంది. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కట్టుకోవడం చాలా కష్టమైపోతుంది స్టూడెంట్స్‌కి. విచ్ ఈస్ ఫ్యాక్ట్. కాకపోతే ఇంకేం చేయలేం మనం ఈ పరిస్థితుల్లో. అట్‌లీస్ట్ డీపోడేదానికన్నా కామ్‌గా ఉండి ఇంట్లో నుంచి సపోర్ట్ తెచ్చుకోవడమే. అండ్ ఇంట్లో నుంచి కొందరికి సపోర్ట్ రాకపోతే మాత్రం చాలా కష్టమే. అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు ఒక డ్రీమ్‌తో వచ్చుంటారు. ఎలా అయినా యూఎస్‌లో ఎంఎస్ చేయాలి, జాబ్ చేయాలి, మన లైఫ్స్ బెటర్ చేసుకోవాలని చెప్పి. అంతా అర్థమవుతుంది. కాకపోతే లేదు ఇప్పుడేం చేయకూడదు కాబట్టి ఇంట్లో నుంచే సపోర్ట్ కావాలి. అట్లని చెప్పి ఇంట్లో నుంచి నెలకి ఒక 50,000 నుంచి ₹1,00,000 కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్ కావాలంటే మినిమమ్ $900 నుంచి $1,500 దాకా ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా. అండ్ 2 బెడ్‌రూమ్ కావాలంటే 1,200 నుంచి 2,000 ఇంకా ప్లస్ కూడా ఉంటుంది. సో, నలుగురితో షేరింగ్‌లో ఉన్నా, 5 మందితో షేరింగ్‌లో ఉన్నా ఖచ్చితంగా ఒక పర్సన్‌కి అయితే $500 మినిమమ్ బిల్. $500 ఖచ్చితంగా పక్కా ఉంటుంది. దాన్ని మార్చలేం మనం. $500 అంటే ₹40,000. సో, ఇది మనం అవునన్నా కాదన్నా మనకుండే ఎక్స్‌పెన్సెస్. సో, ఈ 50,000, ₹1,00,000 ఇంట్లో నుంచి మనకు పంపించగలిగితేనే మనం సర్వైవ్ అవ్వగలం. నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నెక్స్ట్ ఎవరైతే ఫాల్ ఇంటేక్‌కి ప్లాన్ చేస్తున్నారో, ఇప్పటి నుంచే మీరు కాలేజ్‌కి అప్లై చేస్తుంటారు. అండ్ మీ సిటీ మీరు చూజ్ చేసుకుంటారు. ఏ కాలేజ్ కావాలో, ఎక్కడ ఉండాలో అకామిడేషన్ అంతా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మీ సీనియర్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళ రెఫరెన్స్ వాడుకొని ఏదో జాబ్ తెచ్చుకోవచ్చు అనుకుంటారు. అండ్ చెప్పేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫస్ట్ మంతే, 2 మంత్స్ ఎలా ఉంటది, 3 మంత్స్ ఎలా ఉంటది, నెక్స్ట్ ఇంక 6 మంత్స్‌లో బానే ఉంటుందంటారు. సో, నమ్మలేము మనం. ఎవరేం చెప్తున్నారో అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, లేకపోతే స్ట్రిక్ట్ అట్లనే కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే మీ ప్లాన్‌ని కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోండి. మీరు రావద్దనట్లేదు. ఖచ్చితంగా మీ యూఎస్‌డి మీరు అచీవ్ చేయండి. రండి, మాస్టర్స్ చేయండి, మంచి జాబ్ కొట్టండి, బాగా సెటిల్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. బట్ ఈ ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనము మన రెంట్‌కి గాని, మన కాలేజ్ ఫీజు మనము కట్టుకోలేము, మనం పార్ట్ టైమ్ చేసే కట్టుకోగలం అనే పరిస్థితి ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 1 ఇయర్, ఒక 6 మంత్సో కొంచెం పోస్ట్‌పోన్ చేసుకొని, మీరు జాబ్ కొట్టి, అక్కడ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని, కొంచెం సేవ్ చేసుకొని వస్తే అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ మీ కాలేజెస్ గూడా అఫోర్డబుల్ కాలేజ్ చూసుకోండి. ఏ కాలేజ్‌లో చదివినా ఒకటే. ఒక లెవెల్ తర్వాత ఒక టాప్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. దాని తర్వాత కొన్ని మిడిల్ అని కొన్ని ఉంటాయి. సో, ఆ మిడిల్‌లో గూడా మీకు 25,00,000 నుంచి 50,00,000 దాకా ఉంటాయి కొన్ని కాలేజెస్. సో, మీరు అందులో చూజ్ చేసుకోండి. 25,00,000లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చంటే ఆర్ 30,00,000 కంప్లీట్ చేసుకోవచ్చంటే ఆ కాలేజ్ చూజ్ చేసుకోండి. ఎంఎస్‌కి అంటే 50,00,000 పెట్టాలి, 60,00,000 పెడితేనే మంచి యూనివర్సిటీ. అంత పెట్టి చదివితేనే మనకు నెక్స్ట్ జాబ్ వస్తుందని ఎక్కడా లేదు. అదెక్కడో ఫేక్ న్యూస్ అనమాట. ఎవరెవరో స్ప్రెడ్ చేశారు మనకది. అది ఎప్పుడు చాలా ప్రిపేర్ అయ్యాం. మన మైండ్ సెట్‌లో కూడా ఏందంటే 50,00,000 పెట్టి చదివితేనే మనకు మంచి కాలేజ్ ఏమో, సో మంచి జాబ్‌లొస్తాయని. సో, విచ్ ఈస్ నాట్ ట్రూ. కొన్ని యూనివర్సిటీస్‌కి అది వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఏ యూనివర్సిటీలో చదివినా మీకు స్కిల్ ఉండి, ఆ జాబ్ సంబంధించి మీకొక నాలెడ్జ్ ఉండుంటే, మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలనన్న టాలెంట్ మీలో ఉంటే మీకు జాబ్ వస్తది. యూనివర్సిటీ వల్ల మీకు జాబ్స్ ఏమి రావు. సో, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మీ యూనివర్సిటీస్ గానీ, మీ ఎంఎస్ ప్లాన్ గానీ చాలా బాగా చేసుకోండి. అఫోర్డబుల్‌గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది తగ్గించుకొని, సో, అప్పుడు మీ కాలేజ్ ఫీజ్ కొంచెం తగ్గినా నెల నెల వాళ్ళు పంపించే ఒక ప్లాన్‌లో రండి.
అంతేగాని వచ్చేసి ఇక్కడ ఇబ్బంది పడ్డం మాత్రం మీకే కష్టం. సో, ఉన్న సిచ్యువేషన్ తెలుసు కాబట్టే చెప్తున్నాను. అంతేగాని ఇంకా మిమ్మల్ని డీమోటివేట్ చేయాలనో, మీరు రాకూడదనో కాదు. ఇది సిచ్యువేషన్. సో, దీనికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. సో, అందరికి తెలిసినట్లుగానే ముందున్నంత ఈజీగా అయితే సిచ్యువేషన్స్ ఉండవు గానీ, బట్ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మారుతూనే ఉంటుంది. ఈ 5 ఇయర్స్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకో ప్రెసిడెంట్ అవ్వచ్చు. సో, రూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. బట్ మీరు నిజంగా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి ఎంఎస్ చేయాలి, యూఎస్‌కి వద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. సో, దేని గురించి ఆలోచించి మాత్రం మీరు ఆగిపోకండి. అండ్ చెప్పినట్టుగానే మీకు ఇనఫ్ ఫండ్స్ ఉండాలి అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, మీ మీ మెయిన్ ఫోకస్ ఇక్కడికొచ్చి ఎంఎస్ బాగా చేసి, ఆ తర్వాత జాబ్ మార్కెట్‌లో ఉండి జాబ్ సంపాదించుకొని, ఆ తర్వాత మీ హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ ఎవరిని నమ్ముకొని అయితే రాకండి. సో, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పో, లేకపోతే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కదా, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, మన వాళ్ళే కదా అని చెప్పి అనుకుంటే మాత్రం మనలో మనకు చాలా యూనిటీ తక్కువ. ఇది అవునన్నా కాదన్నా హార్డ్ ట్రూత్ ఇది. సో, మనలో మనకి యూనిటీ చాలా తక్కువ కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చాలామంది కూడా చూస్తున్నాను. సో, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని వాళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరనమాట. సో, మిమ్మల్ని మీరు నమ్ముకొని రండి. నేను చెప్పినట్లుగానే మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. బీటెక్ అయిన తర్వాత జాబ్ చేయండి. జాబ్ అనేది ఇక్కడికి వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. సో, ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ మీకు తెలిసిన ఫ్రెండ్స్, సీనియర్స్ ఎవరైనా ర్యాండమ్ పర్సన్స్ మీకు మేము చూసుకుంటాం మిమ్మల్ని, మీరు ఇక్కడికి రండి, సిచ్యుయేషన్ చాలా బెటర్ అవుతుంది, ఆర్ మీరు రాగానే మీకు జాబ్స్ ఉంటాయి ఇక్కడ, దానికోసం ఇంత డబ్బు పే చేయాలి, మీకు అపార్ట్మెంట్స్ చూస్తాము, ఇల్లు బుక్ చేస్తాము అని మీ సెక్యూరిటీ కోసం అని చెప్పి మీకు ఏదైనా మాటలు చెప్పినా, సో ఎవరికైతే రూపాయి ముందే ట్రాన్స్ఫర్ చేయకండి. ఒక $1 కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయకండి. ఇక్కడ ఏ పనికైనా కూడా ముందే డబ్బు అడగరు. సో అది ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బు అడుగుతున్నారంటే అది ఫ్రాడ్ కింద. ఎందుకంటే ఈ టైం కానీ సిచ్యువేషన్ వాడుకొని కొత్త స్కామ్ కూడా పుట్టచ్చు. సో మీరు రండి, సిచ్యువేషన్ బెటర్ అవుతుంది, జాబ్స్ ఉంటాయి, మీరు రాగానే మీకు ఇంత మంత్లీ ఇంత వచ్చే జాబ్ చూసి పెడతా నేను, సో దానికి ఇంత డబ్బు కట్టాలని అడిగారంటే మాత్రం అది ఫ్రాడ్. సో మీకు తెలిసిన మీ క్లోజ్ ఫ్రెండ్స్లో కానీ, మీ బ్లడ్ లైన్లో కానీ, క్లోజ్ రిలేటివ్స్ని వాళ్ళని అడగండి. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదని వాళ్ళని అడగండి. అట్ ద సేమ్ టైం మీ రీసెర్చ్ మీరు చేయండి. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా మీకు తెలుసు. సో న్యూస్లో చూస్తున్నారు, అందరు చెప్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్లో మీకు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి అసలు మనం ఏం చేయొచ్చు అనేది మీ లైఫ్కి మీరు ఒక ప్లాన్ వేసుకోండి. అంతేగాని అందరూ వస్తున్నారు కదా మనం వెళ్ళిపోదాం, అందరూ జాబ్స్ ఉన్నాయి కదా మనం చేసుకుందాం అనేది ఈజీగా రాకండి. అండ్ తెలిసినట్లుగానే రెసెషన్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ, అండ్ చాలా జాబ్స్ లే ఆఫ్ అవుతున్నాయి. జాబ్ మార్కెట్ అంత ఈజీగా లేదు. సో అందుకనేసే బీటెక్ తర్వాత మీరు 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో గెయిన్ చేసుకొని ఏదో ఒక టెక్నాలజీ పైన, ఏఐ ఉంది ఇప్పుడు, అండ్ క్లౌడ్ ఉంది, డెవాప్స్, .NET, జావా, ఇట్లాంటి ఏదో ఒక టెక్నాలజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న టెక్నాలజీలో ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రియల్లీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్ చేసిన తర్వాత కూడా మీరు జాబ్ కొట్టడం చాలా ఈజీ. అంతేగాని డైరెక్ట్గా ఇంజనీరింగ్ అయిన తర్వాత వచ్చారనుకోండి, మీరు 23-22 అంతా మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో దిగితే అండ్ మీ అంతకు మీరు జాబ్స్ అప్లై చేసినా కూడా మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అంటే అన్లెస్ మీరు ఎక్స్ట్రాడినరీగా మీకు స్కిల్స్ ఉన్నాయి, మీరు ఇంకా టాప్ అంటే మాత్రం మీకు జాబ్ వస్తుంది. అంతేగాని చాలామంది బీటెక్ అయిపోగానే ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ అప్లై చేస్తే అండ్ రావడం చాలా కష్టం కాదు కదా. అండ్ చాలామంది తెలిసినట్లుగానే కన్సల్టెన్సీ మనం జాబ్స్ అప్లై చేస్తాం. అండ్ ఆ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా 7 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతారు, ఒక్కోసారి 10 ఇయర్స్ కూడా పెడతారు. సో అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారంటే ఏ లెవెల్ ఆ జాబ్ ఉంటుందో ఊహించుకోండి. అంత ఈజీగా కాదు కదా. సో ఫ్రెషర్గా వచ్చి వెంటనే ఆ ఇయర్ ఎక్స్పీరియన్స్, అన్ని ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ జాబ్ చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు జాబ్ మీకు తీసిచ్చినా కూడా ఆ జాబ్లో నిలబడడం ఇంకా కష్టం. సో అందుకనేసి మీ ఎంతకు మీకు స్కిల్ ఉందనుకోండి, ఎవరు నమ్ముకోకర్లేదు, మీకే జాబ్ వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతారు జాబ్లో. అందుకే చెప్తున్నాను. ఏందన్నా ఇలా చెప్తున్నావు, బీటెక్ అయిపోయిన వెంటనే మాకు వచ్చేయాలని ఉంటుంది, సో మీరందరూ అలానే వెళ్ళుంటారు, చాలామంది అలా వెళ్ళారు, అందరు చేశారు కదా అనుకుంటే సిచ్యువేషన్స్ అప్పటిలాగా లేవు కదా ఇప్పుడు. సో అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాబట్టి మీరే ఆలోచించుకొని రండి. ఇవన్నీ మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పాను, ఇంకా చాలామంది చెప్పే ఉంటారు. సో రియల్ సినారియో మీకు తెలుసు కాబట్టి మీ లైఫ్ మీరే ప్లాన్ చేసుకొని రండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పానని చెప్పో, లేకపోతే ఇంకెవరో చెప్పారనో వినడమో వినకపోవడమో అది మీ ఇష్టం. సో మీ లైఫ్లో మీరు హీరో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్గా మీరు కూడా మీ పిల్లలకి ధైర్యం చెప్పండి, మేమున్నాం, మేము చూసుకుంటాము, మీ ఫోకస్ అంతా మాస్టర్స్ పైన ఉంచండి అని చెప్తే వాళ్ళు ధైర్యంగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు అనుకుంది వాళ్ళు సాధిస్తారు. సో ఐ హోప్
ఈ మెసేజ్ ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని. అండ్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరిని భయపెట్టాలనో, ఎవరిని బాధపెట్టాలనో, ఎవరినో మోటివేట్ చేయాలనో, ఎవరిని డీమోటివేట్ చేయాలనో కాదు. సో ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. దీన్ని బట్టి మీరే ప్లాన్ చేసుకుంటారని. అండ్ కమింగ్ వీడియోస్లో F1 వీసా వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఏం చేయాలి, అండ్ F2 వీసా ఎలా అప్లై చేయాలి, అంటే డిపెండెంట్ వీసా అంటే మన స్పౌస్. ఇప్పుడు హస్బెండ్ ఇక్కడ స్టూడెంట్ వీసాలో ఉండి వైఫ్ ఇండియాలో ఉంటే ఎలా తీసుకురావాలి, ఆర్ వైఫ్ ఇక్కడ స్టూడెంట్గా ఉండి హస్బెండ్ ఇండియాలో ఉంటే ఎలా తీసుకురావాలి, అండ్ మనకే చైల్డ్ ఉన్నా ఎలా తీసుకురావాలనేది అని మొత్తం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.